ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే అలసందలతో దోశ అండి. మామూలు దోశను కూడా మర్చిపోతామండి, అంత బాగుంటుంది. ఒక్కసారి అయితే అలసందలతో దోశ అనేది ఇలా ట్రై చేసి చూడండి. ఈ అలసందల దోశలతో బరువు కూడా ఈజీగా తగ్గచ్చండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి. ఈరోజు వచ్చి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా సులభం. ఇప్పుడు నేను వచ్చేసి 1 కప్పు అలసందలు, 1/2 కప్పు బియ్యం తీసుకొని 4 గంటల ముందు నానేసుకున్నానండి. వీటిలో మెంతులు కూడా వేసుకున్నానండి. 4 గంటల తర్వాత ఈ అలసందలు అనేవి నానిపోతాయి. వాటిని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఆ మిక్సీ పట్టుకున్నప్పుడే కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం వేసి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. దోసల పిండి ఎలా రుబ్బుకుంటామో ఇది కూడా అలా రుబ్బేసుకుంటే సరిపోతుందండి. దీనిని రాత్రి ఉంచి పులియబెట్టాల్సిన అవసరం అయితే లేదు. దీనిని అప్పటికప్పుడే దోశల కింద వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రుబ్బుకున్న పిండిని వేరే గిన్నెలోకి మార్చేసుకొని దీంట్లోకి మనం తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఇంకేం వేయక్కర్లేదండి. ఇలా వేసుకొని దోశ వేసుకున్నాం అనుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి. మీకు క్రిస్పీగా అక్కర్లేదు అనుకుంటే బియ్యం అనేది ఇంకొంచెం తగ్గించుకోండి. ఇలా 1 కప్పుకి 1/2 కప్పు వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి. ఇంకా 1/4 కప్పు వేసుకున్నాం అనుకోండి, మెత్తగా కూడా వస్తాయి. చూసారు కదండి. ఇప్పుడు వేసేసుకున్న తర్వాత దోశ పోసుకునే ముందర దీంట్లోకి కారా చట్నీ అనేది చేసుకుందాం. దానికి వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం జీలకర్ర, రుచికి తగ్గట్టు ఉప్పు, కొంచెం కారము, చిన్న చింతపండు వేసుకొని కాసిని నీళ్లు పోసుకొని మిక్సీ అయితే పట్టుకుందామండి. ఈజీగా బరువును తగ్గించటంలోనూ ఒంటికి కావాల్సిన పోషకాలను అందించటంలో ఈ అలసంద దోశలు అనేవి చాలా ఉపయోగపడతాయండి. చూసారు కదండి, కారా చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇది దోశ పైన స్ప్రెడ్ చేసుకుని తిన్నామనుకోండి, ఇంకా వేరే చట్నీలు అయితే ఏమి అక్కర్లేదండి. ముందరగా వచ్చేసి ప్లెయిన్ దోశ వేస్తున్నానండి. ఈ ప్లెయిన్ దోశ వేసుకున్నాక చూపిస్తా చూడండి, చాలా క్రిస్పీగా వస్తుంది. అప్పటికప్పుడు వేసుకున్నా సరే ఈ దోశ అనేది చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి మనం కొంచెము పచ్చిమిరపకాయలు, అల్లం కూడా వేసాం కదండి, దాని రుచితో చాలా బాగుంటుంది. దీనిని కొంచెం నెయ్యితో కాల్చుకున్నా బాగానే ఉంటుంది, లేదా ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చండి. ఇలా 2 దోశలు తిన్నామనుకోండి, రోజుకు కావాల్సిన ఎనర్జీ అనేది ఇందులో లభిస్తుందండి. అలసందలు అనేవి చాలా మంచి ఫుడ్. పిల్లలకి బ్రేక్ బాక్స్లో ఇచ్చారనుకోండి, వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు వచ్చేసి వేరే దోశలో మనము ముందరగా రుబ్బు పెట్టుకున్నాం కదండి కారా చట్నీ, దానిని స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేసుకొని దోశ వేసుకు తిన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెము ఓపిక్గా కాల్చుకుంటే ఉల్లిపాయ చట్నీ వేసుకున్న క్రంచీగా వస్తుందండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ దోశ అయితే రుచి అయితే చాలా బాగుంటుంది, క్రిస్పీగా కూడా వస్తాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా తక్కువ నూనెలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందండి. నా ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. చూసారు కదండి, వేడివేడిగా కారా చట్నీతో అలసందల దోశ అయితే రెడీ అయిపోయింది. దీనిని ఇలాగే తినేయచ్చండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ చూడాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.